వచ్చిందండి వయ్యారి. ముందు ఛానల్ పెట్టింది, బాగా పీకింది. మళ్ళీ ఏం పీకడానికొచ్చిందమ్మా అనండి. ఎన్ని మాటలంటారో అన్ని మాటలనండి. కానీ మీకు ఇది కూడా చేత కావట్లేదు కదా! నేను అట్‌లీస్ట్ ట్రై చేస్తున్నాను. ఏదో ఒకటి మీరన్నట్టు పీకుదామని. మీకు అది కూడా చేత కావట్లేదు కదా! నా మీద పడి ఏడవడం తప్ప. కానీ అంత ఈజీగా ఓటమిని ఒప్పుకునే రకాన్నయితే నేను కాదు. అనండి. ఎన్ని సార్లు అంటారో, ఎన్ని మాటలు అంటారో, పడే కొద్దీ పడ్డ చోటే వెతుక్కునే రకాన్నే గానీ, ఎవడో ఏదో మొరిగారనో, అన్నారనో ఎనిక్కి తగ్గే రకాన్నయితే నేను కాదు. మళ్ళీ పెట్టాను. మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా గెలిచే తీరతాను. అంతేగాని మీలాంటి వాళ్ళ మాటలకి విని బెదిరిపోయి ఎనకాల ఇంట్లో ముసుగు కప్పుకొని కూర్చునే రకాన్నయితే నేను కాదు. దానికి వేరే వాళ్ళని చూసుకోండి. నేనైతే కాదు. ఏమంటారు? ఎన్ని మాటలు అంటారో, ఎంతంటే అంతకు పదింతలు రెట్టింపై తిరిగి వస్తానే తప్ప, భయపడి ఇంట్లో కూర్చునే రకాన్నయితే నేను కాదు. అయినా నాకు తెలియక అడుగుతాను. నేను ఛానల్ రన్ చేసుకుంటే మీకేందంత నొప్పి? నా ఇంట్లో వాళ్ళకే లేని బాధ? అసలు అంత కుళ్ళెందుకు? ఒక మనిషి ఎదుగుతుంటే, ఒక మనిషి తనకు నచ్చిందేదో తనకు నచ్చిన స్టైల్‌లో బ్రతకడానికి ట్రై చేస్తుంటే, అసలు అవి కళ్ళేనా? మీ జీవితాల్లోకి నేనొస్తున్నానా? పోనీ మిమ్మల్నికేమన్నా ఒక మాట వె ఏదంటారు వెక్కిరించినట్టు మాట్లాడటం గాని ఏమైనా మాట్లాడానా? మీకెలాగో బ్రతకడం చేత కావట్లేదు. కనీసం బ్రతకడానికి ట్రై చేసేవాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి. లేదా సైలెంట్‌గా మూసుకొని కూర్చోవాలి. అంతేగాని ఇలాంటి నోటికొచ్చినట్టు మాట్లాడి ఎప్పుడెప్పుడు కిందికి లాగుదామా అన్నట్టు చూడకూడదు. మీరు ఎంతమంది కిందికి లాగినా మళ్ళీ పడ్డా పైకి లెగిసి వస్తానే తప్ప, అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోను. బ్రతికినంత కాలం ఇంతే చేస్తా. ఈ ఓటమి అనేది నాకు తెలీదు. బ్రతికున్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటానే తప్ప, అంత ఈజీగా మీ కళ్ళు చల్లబడే విధంగా హమ్మయ్య! కూర్చుంది. మా టార్చర్ తట్టుకోలేక సైలెంట్ అయిపోయింది అనే రకానైతే కాదు. మీ ఓపిక ఎంత ట్రై చేసుకుంటారో ట్రై చేసుకోండి. మీ ఓపిక. నేను నమ్ముకున్న దేవుడెప్పుడూ నన్ను అన్యాయం చేయడు. ఎందుకంటే నేను ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలా. నా పాటు నేను బ్రతుకుతున్నాననమాట. కాబట్టి మీరు ఎంత ట్రై చేస్తారో చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఏంది నా ఫ్రస్ట్రేషన్ అంతా ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నేను ఛానల్ పెట్టటం, ముందుకెళ్ళటం, నచ్చని వాళ్ళు మొత్తం నా చుట్టూతో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళేననమాట. మరి వాళ్ళకి నేను చేసిన అన్యాయం ఏందో తెలీదు గానీ, నేను ఛానల్ తీసేంత వరకు నా దుంప తెంచారు. మొత్తానికైతే తీశాను. వాళ్ళ సంతృప్తి కోసం తీశాను. బట్ నా ఈగో అంటూ ఒకటుంటది గదా! అది ఒప్పుకోలేదు. మళ్ళీ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో, నేను చెప్పింది నిజమైతే నాకు సపోర్ట్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నన్నందరూ